శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైనదిగా పండితులు చెబుతారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి మరియు ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే ఆ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏ రోజున వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారో చాలామందికి సందేహంగా ఉంది. కనుక మనం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అనేది తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల 9వ తేదీ అనగా గురువారం మధ్యాహ్నం 12:22 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుందని. ఉదయం తేదీ ప్రకారం ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి. హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే పండుగ ఒకటే, అదే ముక్కోటి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటారట వారిరువురు. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడింది. అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడని రాక్షసుని సంహరించేందుకు విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమె ఏకాదశి అనే దేవత. ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిథుల్లోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని, ఎవరైతే ఆ రోజు నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఒసగాడు. అందుకనే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము, ఆరోగ్యం అనే పురుషార్థము రెండూ లభించేవి. అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశి రోజులన్నిటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని అంటారు. ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు, ధ్యానంతోనూ జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు అన్నారు కదా. ఆ ఆకలి నిద్రలు రెండింటినీ తట్టుకొని వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్టత. ఇక మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. అన్నదానం చేయలేనిచో కనీసం పశుపక్షాదులకైనా దానం చేసి తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరంలో జరిగే చక్రస్నానాలు దర్శించిన భక్తులు పునీతులవుతారు. ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు.
వైకానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించాడట. అతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి అని పేరు వచ్చింది. వైకుంఠ ఏకాదశి పండుగను శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున సముద్ర మదనం అంటే పాలసాగర మదనం సమయంలో అమృతం సముద్రం నుండి ఉద్భవించి దేవతలకు పంచబడింది. ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరియు ఈ రోజున మరణించిన వారు జనన మరణాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. వారు నేరుగా మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి చేరుకుంటారు. ఈ కలియుగంలో కేవలం ఒక ఏకాదశిని నిరాసక్తితో, విశ్వాసంతో, భక్తితో ఆచరించిన మనస్సు పూర్తిగా హరిపైనే లగ్నమైతే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడు విష్ణువు అనే భేదం లేదు. కనుక భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహిత హరిజపం, హరినామ సంకీర్తన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు కొన్ని తేలికపాటి పండ్లు మరియు పాలు తీసుకోవచ్చు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇవాళ మనం ఈ వైకుంఠ ఏకాదశి యొక్క పూజా విధి, ఈ వ్రత కథ, సమయం తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.